గోషమాల్ చందనవాడిలో ఉన్నటువంటి ఇంకొక వినాయకుని కాడికి వస్తే మన అందరికీ పాండురంగడు బాగా తెలుసు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలా మంది పండలిపురం పోయి పాండురంగాన్ని దండం పెట్టుకొని వస్తారు. ఆడ నల్లటి బొట్టు ఇస్తుంది ఒకటి. ఆ బొట్టు ఏంటంటే నల్ల బొట్టు ఇస్తారు పాండురంగని కాడ. ఆ స్వామే పాండురంగడు. పాండురంగని మీద వినాయకుడు మంచిగా ఆయన భుజాల మీద ఎత్తుకొని వస్తున్నట్టుగా పాండురంగని మీద బుజ్జి వినాయకుడిని తీసుకొని వస్తున్నట్టుగా ఉంది. విట్టల విట్టల పాండురంగ అనేది మన అందరికీ తెలుసు కదా. ఈ నడమకాలంలో పాండురంగడు తెలివనో లెవ్వలు ఉండరు. ఎందుకంటే మొత్తం భారతదేశం అంతటా తిరుగుతూనే ఉన్నాము. మంచిగా స్వామిని చూస్తుంటే నిమ్మలంగా అనిపిస్తుంది. మంచిగా పాండురంగని మీద వినాయకుడు. ఒక్కసారి దండం పెట్టుకోండి. తీరు గణపతులను చూపిస్తున్నా నేను మీకు ఈరోజు. రకరకాల గణపతులల్లా చందన్వాడి గోషామాల్ వినాయకుడు ఈయన. జయబోలో గణేష్ మహారాజ్కి, జయబోలో గణేష్ మహారాజ్కి. విట్టల పాండురంగ కాన్సెప్ట్ తోటి పెట్టడానికి కారణం ఏంటంటే చాలామంది మహారాష్ట్ర నుండి కర్ణాటక నుండి ఇటువైపు ఎక్కువ మంది ఉంటారు. అందుకని